ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి జీవితంలోకి పేరుతో ఉన్న వ్యక్తి రాబోతూ ఉన్నాడు. మీకు మహాదృష్టం పట్టబోతోంది. ఆగస్టు నెల చివరి వారంలో మీకు రాళ్ళు వేసిన చోటే పూరుగా మారబోతూ ఉన్నాయి. అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు వీరు చూస్తారు అన్నీ కూడా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయని అర్థం. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఈ సమయంలో తెలుగు అక్షరం, వియన్ అక్షరం, ఇంగ్లీష్ అక్షరం వీతో స్టార్ట్ అయ్యే ఏదైనా సరే పేరు ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. తెలుగు అక్షరం, తెలుగు గుణింతం ఏదైనా సరే కావచ్చు, వా అనే గుణింతంతో పేరు మొదలయ్యే వ్యక్తి కారణంగా మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టం మీకైతే పట్టబోతూ ఉంది. తోటివారి సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. చంద్రశ్లోకం చదువుకుంటే మీకు మేలు జరుగుతుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ధర్మబద్ధంగా ఆలోచించి రూపంలోకి తీసుకోండి. ఉద్యోగంలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో నిబద్ధతతో పనిచేస్తే లాభాలనేవి ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు బలపడతాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఆగస్టు నెల ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు కొత్తగా చూస్తారు. అంతేకాదు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయంగా కూడా మనం ఈ సమయాన్ని చెప్పవచ్చు. అర్ధాష్టమి శని ప్రభావం చేత పూర్తి ఉపశమనం మీకు లభించడం మరియు రాజ్యాధిపతి సూర్యుడు అత్యంత బలంగా ఉండడం వలన వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. మరొక వైపున ధనాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. సమతుల్యతతో వ్యవహరిస్తే ఇది ఒక మంచి నెలగా చెప్పవచ్చు. వృత్తిపరంగా మీకు ఒక అద్భుతమైన సమయము. మీ 10వ ఇంటి అధిపతి సూర్యుడి సంచారం ఒక వరం లాంటిది. ఈ నెల మొదటి భాగంలో భాగ్యస్థానంలోనూ ఆ తర్వాత తన సొంత ఇల్లైన 10వ ఇంట్లోనూ బలంగా ఉండడం వలన మీకు అధికారం, కీర్తి, ప్రమోషన్ మరియు పై అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా లభించబోతోంది. అయితే 10వ ఇంట్లో కేతు ఉండడం చేత ఈ విజయం మీకు కొంత అసంతృప్తిని లేదా ఊహించిన మార్పులను కూడా తీసుకురావచ్చు. ఆర్థిక పరంగా ఇది కొంత కష్టకాలం అనే చెప్పాలి. మీ ధనాధిపతి గురుడు 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో ఉండడం చేత అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విలాసాల కోసం ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే కాదైనప్పటికీ కూడా మీ యొక్క రాశి అధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం చేత ఆదాయానికి పూర్తిగా లోటు ఉండదు. ఖర్చులను నియంత్రించుకోవడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యం. కుటుంబ జీవితానికి ఇది ఒక మంచి సమయము. అర్ధాష్టమ శని వీడడం చేత గృహంలో ప్రశాంతత,
సంతోషం నెలకొంటాయి. 4వ ఇంట్లో రాహు ప్రభావం చేత తల్లిగారి ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. ఆగస్టు 21 తర్వాత నుండి కూడా సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది. పంచమాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉండడం వలన పిల్లల ఆరోగ్యము లేదా వారి యొక్క ప్రవర్తన గురించి కొంత ఆందోళన కూడా కలిగి ఉండవచ్చు. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఇది ఒక మంచి సమయంగానే చెప్పాలి. 5వ ఇంట్లో శని ఉండడం చేత కష్టపడే క్రమశిక్షణతో చదివితేనే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. అయితే పంచమాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉన్నందువలన కొన్నిసార్లు చదువుపైన ఆసక్తి కూడా తగ్గవచ్చు. పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే విజయం తప్పకుండా మీదే అవుతుంది. గురువు కొరకు ఈ వృశ్చిక రాశి వారు ప్రతి గురువారం శివునికి లేదా దక్షిణామూర్తికి పసుపు పూలతో పూజ చేయండి. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. రాహువు కొరకు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం ప్రయత్నం చేయండి. కేతువు కొరకు వృత్తిలో సంతృప్తి కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. కుజుడు కొరకు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ యొక్క శక్తి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలగారుగా ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులలో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. కోపతాపాలు కూడా ఈ రాశి వారిలో చాలా అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, కానీ మనం చూస్తే ఇతరులు కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగానే ఉంటుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీ చుట్టాలు ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.